ఎంత చేసినా తక్కువే. పిచ్చెట్టింది నీకు. అవును, నీ పిచ్చే పట్టింది. ఏయ్ అస్కర బస్కా. ఓయ్ లస్కర తుష్కా. నా భాష? అవును, మీ భాషే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు, పోయి పని చూసుకో. ఏటి నా ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ అస్కర బస్కా. అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అద్దు బాబు అద్దు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లై పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. ఏంటిందు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. నువ్వు చెప్పింది నిజమేనా? టీచర్ అలా చేసింది? నువ్వేం దిగులు పడద్దురా, మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం. వద్దు, నాకేం బాధ లేదు, సంతోషంగానే ఉన్నాను.
నా మాస్టర్ని కాపాడగలిగాను. కేవలం సస్పెన్షనేగా, 10 రోజులు మాత్రమే. నేను ఈ సస్పెన్షన్ని డిస్మిస్గా మారుస్తాను. కాలేజీలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా. రాబిన్ మీద చేసావు కదా, రేపటి నుంచి ఎలా బతుకుతావో నేను చూస్తాను. కాలేజీలోనే కాదురా, ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను. అంతఃపురంలో భానుచందర్ మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు. కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వల్లను వినయ్ వలన అవుతుంది. అలా అని నా మనసు చెప్తుంది. రాదమ్మా. ఏంటండి? నిర్మలమ్మ అంతఃపురానికి రాబోతోందట. రానివ్వండి, రావద్దని చెప్పగలవా ఏంటి? ఇంకా వినయ్ బాబు కూడా వస్తున్నారా? బాబే ఆవిడ రావాలని పట్టుబడుతున్నాడట. ఒంటరిగా వెళుతున్నావు, నేను కూడా తోడు రానా? నువ్వు నీ పని చూసుకోరా. ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ్మా. సరే. నువ్వేం చేస్తున్నావురా? ఇప్పటివరకు మందే లేదనుకుంటా. రే 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 రే, నువ్వు నన్ను కెలకొద్దు. నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయవా. ఏమిట్రా ఇక్కడ? నిర్మలమ్మను చూసి 20 సంవత్సరాలు అయింది. వారిని వారి కొడుకుని చూడాలని వచ్చాను. వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? భానుచంద్ర గారిని చూడడం వీలు కాదు. నిర్మలమ్మ గారినైనా చూస్తే సంతోషంగా ఉంటుంది. ఎలా ఉన్నారయ్యా? నేను బాగానే ఉన్నానమ్మా. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి. సరే, మీరా పని చూడండి. ఏంటి రాధా, బాగున్నారా? నా పేరంతా గుర్తుంది మీకు. రండి, టీ తాగుదురా. రండి. బాబు, వెంటనే బయలుదేరతారా? ఇంకా నిర్ణయించుకోలేదు. అచ్చు వాళ్ళ నాన్నగారే అలాగే ఉన్నారు. అదే మొహం. అమ్మా, ఏమైందమ్మా? బాబు, అక్కడ అక్కడ రూమ్ లో అది ఉంది. అది అరుంధతి. బాబు వద్దు, జాగ్రత్త. వద్దు బాబు, వద్దు బాబు. ఎవరు? ఎవరది? నా పేరు సుధా.
నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా. ఏంట్రా మరి ఇలా ఉంటారా? అసలు ఒక మచ్చొకటే తక్కువ. మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది. నాన్న గురించి అలా చెప్పటానికి నీకు సిగ్గుగా లేదు? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగబోతుంది. ఈ జాము రాత్రి. పోరా, నాకు నిద్రొస్తుంది. అచ్చో వాళ్ళ నాన్న పోలికలే.